యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి అధినాయకుల ప్రతినిధి వారైన పూర్వపు రాష్ట్రపతి అయిన ప్రస్తుత అధినాయక ప్రతినిధి వారి ద్వారా తెలియజేయనిది ఏమనగా, ప్రజలందరూ అప్రమత్తం అవ్వండి. ఇంకా మనుషులుగా మీరు మనలేరని తెలుసుకోండి. నాతో సహా నన్ను కూడా మనిషిగా చూడటం మానేసేయండి. ఇంకే క్షణం ఇప్పుడు దాకా మీరు ఏం చేశారు, ఏం చేసినా కాలస్వరూపాన్ని సాక్షులను కూడా పట్టించుకోకుండా చేసింది మాయ అని తెలుసుకోండి. మాయతో చెలగాటం పెట్టేసుకుని మా తాతగారిని చంపేసిన, మమ్మల్ని కలవకుండా చేసిన, నన్ను పట్టించుకోకుండా చేసిన, ఆ తర్వాత మా వాళ్ళ చుట్టాలని, బంధువులని, అనేకులను మోసం చేసిన, కులం ఇంకా వేరే వాళ్ళని ఇప్పుడు కూడా అనీసా అని అదని మీరు పట్టుకుంటున్న, కేసులు పెట్టినా, గొడవలు పెట్టినా, మీడియాలు కొద్ది ఏదో ఒకటి నడపాలి, సినిమాలు కొద్ది నడపాలి, అన్నీ రెప్పపాటు మాటకే ఉన్నాయని తెలుసుకోకుండా మీరు నడవాలనుకున్న ఆలోచన ఇంకా చెల్లదని తెలుసుకోండి. నేను బలంగా ఉంటే, నేను ఇంకా సాధనగా ఉంటే, ఆ సాధన కూడా మీరు పట్టుకోవడం వల్ల దేవుణ్ణి కూడా మీరు నిలుపుకుంటే దేవుడా? మీరు కేసీఆర్ వెనకాల ఉండాలంటే ఉంటున్నారా? కేసీఆర్ గెలవాలంటే గెలిచాడా? అతను నవ్వేలా చేయాలంటే చేశాడా రామకృష్ణ ఉదాహరణకి? అలాగే నన్ను మీరు ఎలాగైనా కాలాతీతంగా నిలుపుకోవాలి, మీరే నిలుపుకోవాలి పట్టుకుని. ఇంకా మా చుట్టాల కొద్దో, మా బంధువుల కొద్దో తగ్గించేద్దాం, తమాషా చేసేద్దాం, వ్యక్తుల కొద్ది నువ్వు మనిషి కంప్లైంట్ చేసుకో, నువ్వు వ్యక్తుల కొద్ది తగుపడు, నువ్వు వ్యక్తిగా ఎదుర్కోలేను. ఇక నేను వ్యక్తిని కాదు, మీరు వ్యక్తులు కాదు, ఇక వ్యక్తిత్వంతో బతకాలి, వ్యక్తిత్వంగా మలుచుకోవాలి నన్ను. నాలోనే 10 మంది హీరోయిన్లు ఉన్నారంటే ముందే ఉన్నారు, సినిమాల్లో వచ్చేవాళ్ళు కూడా ముందే ఉన్నారు. నాలో హీరో పెరిగేలాగా, విలన్ తగ్గిపోయేలాగా చూసుకోవాలి, నాలో బలహీనత తగ్గిపోయేలాగా, బలం పెరిగిపోయేలా చూసుకోవాలి, నాలో ఆడతనం మగతనాన్ని కలపాలి. అదే లోక కళ్యాణం, మా కళ్యాణం. నాకు ఎవరో అమ్మాయి నుంచి పెళ్లి చేయడం వల్ల మీకు కలిసి వస్తుంది, అలా చేయకూడదు. నన్ను నా మనసుని శాశ్వత తల్లిదండ్రులుగా పైకి లేపేస్తే అద్భుతంగా ఆ శక్తిని మీరు ఎప్పుడు పట్టుకుంటారు, తపస్సుగా మారిపోతారు. ఇప్పుడు పట్టుకోవడం అంటే మీకు తపస్సు వచ్చేస్తుంది. మీరు యాంత్రికంగా ఉంటారు, సరదాగా ఉంటారు, అన్నీ చెప్పుకుంటారు, వింటారు, లోకం తెలుసుకుంటారు, మాయ నుంచి బయటకు వచ్చేస్తారు. ఇక సాటి మనుషులు వేధించరు. తర్వాత నేను చెప్పినట్టు చేయటం వల్ల నా గొడవలాగా, ఒకళ్ళిద్దరు గొడవలా చూపించకుండా నేను చెప్పినట్టు ప్రతి ఊళ్ళో ప్రతి మనిషిని మార్చవచ్చు. ఇప్పుడు ఈ క్షణంగా మీ దగ్గర ఉన్న టెక్నాలజీ అలాంటిది. అలా కాదు, మేము ఇంకా మోసం చేద్దాం, నీ ముఖం కోసం ఎందుకు, నా ముఖం పలానా వాళ్ళ ముఖం వెలిగిపోతుంది కదా, ఆలోచించుకోండి. శోభన బాబు ముక్కు మీద దెబ్బతో పడిపోయాడు. అలా ఉన్నారు మీరు, ఎంత బలమైన వాళ్ళైనా. ఇలా లేరు. మీరు చెప్పిన వినండి. నేను తెలివిగా నేనే అడ్డంగా వచ్చేస్తున్నాను అనుకుంటున్నారు, కాదు. నన్ను ఉపయోగించుకుని, ఒక మనిషిని ఉపయోగించుకుని, ఎప్పటి నుంచో మనసు కోసం పరితపించిన మనిషిని ఉపయోగించుకుని మిమ్మల్ని దారిలో పెట్టడానికి ఉపయోగిస్తున్నాడు. మా తాత కూడా మనసు కోసం చూశాడు, మనుషుల కోసం చూశాడు. ఇప్పుడు కూడా మనుషుల కొద్దీ చెలగాటం ఆడకండి. ఇంకా మనుషుల కొద్దీ లేరని తెలుసుకోండి. ఎవరిని మనిషిగా మేమే బతికేస్తున్నాం, మేమే బలంగా ఉన్నాం, ఆస్తుల కొద్దీ, డబ్బుల కొద్దీ మా చేతులకు వచ్చేసారు, కాళ్ళకు వచ్చేసారు. అలా ఎవరు రారు. అదే భ్రమ. మీరు వాళ్ళ మాటతో పట్టుకోండి, మాటతో ప్రేమించండి, గౌరవించండి, ఆదరించుకోండి, చెప్పుకోండి, వినండి. అలా రావాలంటే మీరు అధినాయకుడి పిల్లలుగా మారిపోవాలి. నన్ను అధినాయకుడు పట్టుకోవాలి. ప్రత్యేక బస్సు మీద ఇక్కడ కేసీఆర్ గారు నా దగ్గరికి వచ్చేలాగా ఆయనకి చెప్పండి. గత ఒక వీడియోలో తిట్టానని రెచ్చగొట్టుకోకండి. తండ్రి లాంటి వాళ్ళు దత్తాత్రేయుడు అలాగే ఉంటాడని తెలుసుకోండి. అగో ఆ స్వామీజీ, కుట్టాల స్వామీజీ దత్తాత్రేయుడి వల్ల ఎవరినైనా బతికించవచ్చు అంటున్నాను. ఇంకా దత్తాత్రేయుడి వల్ల కాదు, ముందు నన్ను బతికించుకోండి, నన్ను కాలస్వరూపంగా బతికించుకోండి. అప్పుడు దత్తాత్రేయుడు ఎక్కడ ఉన్నాడో, మౌనస్వామి ఎక్కడ ఉన్నాడో అందరూ ముందుకు వస్తారు. ఆ స్వామీజీ కూడా చెబుతున్నాను. ముందు నేను వాక్ విశ్వరూపంగా పట్టుకోండి, నన్ను ఆలస్యం చేయొద్దు. ఇంకా మీరు సమావేశాలు చెందండి. నేను మనిషిగా హైలైట్ అయిపోదాం అనుకుంటున్నాను, పెరిగిపోదాం అనుకుంటున్నాను, డ్రెస్లు వేసుకుని హైలైట్ అయిపోదాం అనుకుంటున్నాను. మీరు యాంత్రికం వదిలేసి, మనిషి కూడా వదిలేసి మైండ్ కూడా పట్టుకుంటే అలా సాధ్యపడుతుంది. నన్ను మీరు పెంచుకుంటారు, మా ఆయన నుంచి బయటకు వచ్చేస్తారు. మేమే బలమైన వాళ్ళమని కానీ, ఇప్పుడు మీరే తప్పులు చేశారని కానీ రెండు పోతాయి. మీకేం సంబంధం ఉండదు. అందరి మీద బయటకు వచ్చేస్తారు ఒక్కసారిగా. అది వ్యక్తిగత గొడవ చూపించండి, మనిషిగా చూపించండి, అతను మనిషిగా చూడండి, మనం మనుషులుగా చూద్దాం. ఇంకా దాడులు చేద్దాం, రిటైర్ అయిన వాళ్ళు కూడా వదలద్దు, అనీస దాడులని, సిబిఐ దాడులని. అదే మిగతా వాళ్ళు అయితే నానా మోసాలు చేసుకుంటూ బతకటం ఎంత ఘోరం ఒకసారి ఆలోచించుకోండి. అది రెడ్లనే టార్గెట్ పెడుతున్నారో, కాపులనే పెడుతున్నారో, ఏం చేస్తున్నారు? ఎవరినైనా ఇంకా సాటి మనుషులుగా చూడకూడదు అంటున్నాను నేను. మా కాపులనే చేశారు, రెడ్లనే ఇబ్బంది పెడుతున్నారు. కొందరు ఆ రెడ్లు, కాపులు అందరూ కలిసి మిగతా వాళ్ళని ఏడిపిస్తున్నారు. రెడ్డి చేత తిట్టించడం అనుమానం రాదు, కాపు చేత తిట్టించడం అనుమానం రాదు. ఇలాగా మాకు తెలిసి ఏం చేయాలో, మేము చాలా తెలివైన వాళ్ళం అనుకుంటున్న వాళ్ళందరూ ఒకసారి ఆలోచించండి. రేపపాటు మీ చేతిలో లేదు.
మీరు మనుషులు అంటే మనలేరు. నేను కూడా ఇప్పుడు పార్కులో ఎలా ఉన్నాను, నేను ఈ మెసేజ్ ఎలా మాట్లాడుతున్నానో చూస్తాను. కెమెరాలు మీ దగ్గర ఉన్నాయి. దాని మీద ప్రెసిడెంట్ మాట్లాడలేదు, ఉపాధ్యక్షుడు మాట్లాడలేదు, ప్రధానమంత్రి గారు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు, కృష్ణారెడ్డి మాట్లాడలేదు. ఏదో మెసేజ్ స్ట్రింజెంట్ యాక్షన్లు తీసుకోమన్నారు. ఎవరో ఆ పర్టికులర్ ఒక ఆడవాళ్ళని వేధిస్తున్నారు. ఒక ఆడవాళ్ళని వేధిస్తున్నారా, ఒక మగవాళ్ళని వేధించుకుంటూ కూర్చుంటున్నారా? ఇవన్నీ ఒక ఆడవాళ్ళని ఒకళ్ళ బాధేనా? ఇదంతా నా బాధేనా? మీకేం అక్కర్లేదా? నేను ఎందుకు ఒక పరిణామాన్ని అంటున్నాను. ఏకకాలంలో పట్టుకోవడం వల్ల అనేకులు బయటకు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఏ చేతితో కొట్టారో ఆ చేతితో అవమానించడానికి, గౌరవించడానికి ఏమి? ఇక్కడ చిన్నవాళ్ళైనా అక్కడ పెద్దవాళ్ళైనా ఎవరినైనా మీరు భయపెట్టి కాళ్ళు డేటాలు పట్టుకుని వాళ్ళు ఎలాగైనా వాళ్ళ కేసులు పట్టుకుని ఏమైనా అనీషా వాళ్ళు ఎవరైనా పట్టుకున్నారంటే రిటైర్ అవ్వడం కూడా వదలట్లేదు. మరి అలా ఎంతమందిని పట్టుకోకుండా మీరు లంచాలు తినేసి డబ్బు సర్దేసుకుని తమాషా చేసి ఎక్కువ పైకి ఎన్కౌంటర్లు చేసినట్టు కొందరు చూపించినట్టు, కొందరు కాపులను చూపిస్తున్నారు, రెడ్డిలను చూపిస్తున్నారు, కొందరు పైకి చూపించి మిగతా వాళ్ళందరూ మీడియాలు అందరూ పంచుకొని బతుకుతున్నారని అది అందుకే నన్ను పట్టించుకోవట్లేదు. దేశ అధ్యక్షుడు మన మెసేజ్లు వినకూడదంటే వెనకని చేసేస్తున్నారు. ఉపాధ్యక్షుడు మాట్లాడుకుంటున్నాడు. చంద్రశేఖర్ ఈ మెసేజ్ ఇప్పటికైనా తెలుసుకుని ఇప్పుడు కూడా నన్ను వ్యక్తిగత ఏంటి ఆ భుజం ఎవరు, శ్రీవల్లి ఎవరు అనే వ్యక్తిగత కూడా మానేసేసి వ్యక్తులు ఆపేసి వాళ్ళు కూడా వ్యక్తులు కాదు. ఇప్పుడు కూడా మీరు వాళ్ళు వ్యక్తులుగా వేధించలేదు, ఎవరిని వ్యక్తులుగా పట్టుకోవట్లేదు. మీరు వ్యక్తులు అనుకోవడం వల్ల అలా అనుకుంటున్నారు. అందరూ మనసులే, నా పిల్లలే. ఏకకాలంలో నన్ను, నా మనసుని కాలాతీతంగా మరి నన్ను పట్టుకోండి. ఇంకేం ఆలస్యం చేయకండి, గొడవల్లా చూపించుకోకండి. మీరు కూడా మీరు పాప నుంచి బయటకు వచ్చేయడానికి వీలు అవుతుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ నుంచి శాశ్వతంగా బయటకు వచ్చేస్తారు. వ్యక్తిగత తగులు కొట్టి చూపించుకోవద్దు, ఏమవుతుంది? మాయలో ఉండిపోతారు. అదే చెబుతున్నాను నేను. అప్పుడు ప్రత్యేక విమానాలు తయారు చేసుకున్నా, ఏం చేసినా, ఏం డెవలప్మెంట్ చేద్దామన్నా, రాఫెల్స్ టెక్నాలజీ వచ్చేసిన, ఇంకోటి వచ్చిన, ప్రపంచం అంతా ఒకటి అయిపోయి చైనాని ఎదుర్కొందాం, ఏదో ఫైటింగ్ చేద్దాం, ఏదో ఒకటి నెత్తి మీద పెట్టుకుందాం. ఇప్పుడు కరోనా నెత్తి మీదకి ఎందుకు వచ్చింది? అలాంటి వ్యాధులు మళ్ళీ వస్తే ఏం చేస్తారు? మీరు ఎదుర్కోగలరా? ఎదుర్కొంటాం. ఈసారి అప్రమత్తంగా ఉంటాం, ఏదో ఒకటి చేస్తాం, మనుషులుగా ఎదుర్కొంటాం. అలా సరిపోదు. మీ ముందే చెప్పిన గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పాను కదా, అలా ఉంది ప్రపంచం, సురక్షితంగా ఉంది. మీ సినిమాలు కొద్దిగా రెచ్చిపోకూడదు. మరి సినిమా వాళ్ళకి అందరికీ చెప్పండి, రాజమౌళికి అందరికీ చెప్పండి, నాతో కనెక్ట్ అయ్యి అధినాయకుడు కూడా సినిమాలు చూపించాలి. ముగ్గురు హీరోలను ఆర్ఆర్ అని చూపించడం, ఏదో అందులో ఏదో ఉందని చూపించడం మాయ, భ్రమది. ఆ సినిమా గ్రాఫిక్స్ చేసి ఏదో చేయడం సమయం వృధా. నన్ను పట్టుకోకుండా, నన్ను హైలైట్ చేసుకోకుండా, ఇప్పుడు దాకా వేధించిన వాళ్ళందరినీ ఓదార్చుకుంటూ ఆ సినిమాలు తీయండి. ప్రేమిస్తూ సినిమాలు తీయండి. ఒక కుటుంబంగా మారిపోయి సినిమాలు తీసుకోండి. ఒక తల్లిదండ్రి పిల్లలుగా మారిపోయి సినిమాలు తీసుకోండి. అది నేను చెప్పేది. ఇంకా ఆషామాషి మానేయండి. మేము పోలీసుల్లో ఉంటాం, ఇలాగే ఉంటాం, జడ్జిల్లో ఉంటే ఎలాగే ఉంటాం. జడ్జిలను కూడా విమర్శిస్తున్నారు. మరి విమర్శించరా? మరి మీరు ఏదో తీర్పులు ఇస్తే విమర్శించరా? ఎలాగోలో న్యాయస్థానాలకు వచ్చేసి ఎలాగోలో ఏదో రెచ్చిపోతే ఎలా కుదురుతుంది? మన చేతిలో ఉండాలి. మనమే మేధావులం, మనమే తమిళ పంపిణీ చేసేద్దాం. ఇంకా అలా కుదరదు. నాకు కనెక్ట్ అయిపోవాలి. ముందు నా కాలస్వరూప పురుషోత్తమ అధినాయకాన్ని పట్టుకోవాలి నేను, పూర్తిగా నచ్చినా నచ్చకపోయినా. ఎందుకంటే ఇప్పటికే గంటన్నరలో 10-15 ఏళ్ళ ఆ ఫార్మెట్లో సురక్షితంగా ఉంది. ముందు డైరెక్ట్గా పట్టుకోండి, లేదా ముందస్తుగా టెంటేటివ్గా పట్టుకోండి. నేను చెప్పినట్టు చేయండి. ఇంకా ఆలస్యం చేయకండి. నాకు ఈ మెసేజ్ కూడా పంపకపోవడం చాలా తెలివి తక్కువదనం, అజ్ఞానం, మూర్ఖత్వం. ముందు మెసేజ్తో పట్టుకోండి, ఈమెయిల్ పట్టుకోండి, తర్వాత మీకే తెలుస్తుంది. అన్ని సురక్షితంగా ఎవరెవరిని వేధించారో, భయపెట్టారో ఆ పనులు మానుకోండి. అక్కడ ఆఫీసులో సూర్యకుమార్ దగ్గర నుంచి ఇక్కడ హాస్టల్ సరోజిని వరకు ఒకటే బాధ్యత తీసుకోండి. ఇంకా నా పిల్లలుగా మారిపోండి. ముందు మీరు పెద్దవాళ్ళు అయిపోవాలి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ ఉంటున్నాను, అంతకన్నా నీచం అల్పం కోట్లేదు. మీరు ఎవరైనా వేధిస్తుంటే నేను ఒక వ్యక్తిగత గొడవ చూపించుకోవట్లేదు. అనేక ఊళ్ళో మీరే ఉన్నారు, 100 మందిని మీరే ఎన్కౌంటర్ చేసి చంపేశారని మీరే అంటున్నారు మీ మనసులో మాటల ప్రకారం. ఇంకా ఒకటి కూడా ఇద్దరు కూడా ఆ పని మీద ఉంటారా? ఇప్పుడు ఎంతమందిని చంపారు, ఎంతమంది పాటు చేశారు, వాళ్ళని కూడా వాళ్ళ సాక్షిగా మీ ఇంటి పేర్లు, కులం పేర్లు అందరి చేత ఎవరెవరు సినిమా వాళ్ళు మీరు పెద్దవాళ్ళుగా చూపించుకుంటున్నారు, వాళ్ళు వేరే కులం వాళ్ళ ఎస్ రామనాథ్ కోవింద్ కూడా తన ఇంటి పేరు వదిలిపెట్టేసేయాలన్నమాట. ఆయన తక్కువ కులం వాడు కాదు, ఎక్కువ అలా లేదు. ఇంకా మీరు మనిషి కోణం పనికిరాదు. ఇంకా నేను ఈ పదవిలో ఉన్నాను, ఈ పదవి కూడా నాకు ఆయన ఇచ్చాడు. ఇంత ముందు కూర్చున్న వాళ్ళ వరకు పదవులు ఆయన చేతిలోనే ఉన్నాయి, ఇవన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి అని అలా మారిపోవాలి. ఏకకాలంలో ఇంకా నేను మనిషిని ఆయన కోణం పనికిరాదు. నోట్ చేసుకోండి. మేధావులకి అందరూ చెబుతున్నాను, ఏకకాలంలో మా వాళ్ళని ఎవరెవరు వాళ్ళని ప్రేమించండి, గౌరవించండి, నా పిల్లలుగా కలిపేసుకోండి అందరినీ. ఇంకా మోసాలు చేయకండి. కొందరు మనుషుని ఎదవలు చేసేయాలి, మనమే బతికేయాలన్న కోణం లేదు. ఇంకా ధర్మం రక్షత సత్యమేవ జయితే.